ఈరోజు వీడియోలో మకర రాశి యొక్క స్వభావం ఏంటో చూద్దాం. మకర రాశికి అధిపతి శనీశ్వరుడు, సాటర్న్. శని అంటే క్రమశిక్షణ, కష్టపడి పనిచేయడము, సహనము, బాధ్యత మరియు పర్సివరెన్స్కి కారకుడు. అందుకే మకర రాశి వారికి జీవితంలో షార్ట్ కట్స్ కంటే కూడా వీళ్ళు హార్డ్ వర్క్ని ఎక్కువగా నమ్ముతారు. నెమ్మదిగా అయినా స్థిరంగా ఎదగాలి అని భావిస్తూ ఉంటారు. ఇంకా ఒక లక్ష్యాన్ని గనక నిర్ణయించుకుంటే ఎన్ని అడ్డంకులు వచ్చినా ఓర్పుతో ముందుకు సాగుతారు. ఈ రాశికి చిహ్నము మకరము అంటే క్రొకడైల్. మకరము తన లక్ష్యాన్ని గట్టిగా పట్టుకుని వదలకుండా ముందుకి సాగినట్లే ఈ రాశి వాళ్ళు కూడా పట్టుదలతో వాళ్ళ గమ్యాన్ని చేరుకోవడానికి ప్రయత్నిస్తారు. బయటకు ఎక్కువగా మాట్లాడకపోయినా లోపల చాలా బలమైన సంకల్ప బలం ఉంటుంది. నిదానమే ప్రధానమనే మాట మకర రాశి వాళ్ళకి మంచి ఉదాహరణ. ఇంకా మకర రాశి భూతత్వ రాశి. అందువల్ల వీళ్ళల్లో ప్రాక్టికాలిటీ అన్నా, పేషెన్స్, స్టెబిలిటీ, ఓర్పు ఇవన్నీ మనము ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి మనకి. కలలు కనడమే కాకుండా వాటిని నిజం చేయడానికి ఎంత కష్టాన్నైనా కూడా చేయగలరు వీళ్ళు. నేల భూమిలాగానే స్థిరంగా, నమ్మకంగా ఉండడం వీరి ప్రత్యేకత. ఇది చరరాశి. అందువల్ల పరిస్థితులకు అనుగుణంగా వీళ్ళు మారుతూ ఉంటారు. జీవితంలో ముందుకు సాగాలనే తపన వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది. ఇంకా భూతత్వ స్థిరత్వము మరియు చరరాశి చురుకుదనం కలిసి వీరిని పనులు పూర్తి చేసే వ్యక్తులుగా తయారు చేస్తాయి. ఇంకా మకర రాశిలోని నక్షత్రాలు చూసినట్టయితే ఉత్తరాషాఢ నక్షత్రం యొక్క ధర్మము, నాయకత్వ లక్షణాలు, శ్రవణ నక్షత్రం యొక్క వినడము, ఓర్పు, సహనము, నేర్చుకోవడము, ధనిష్ట నక్షత్రం యొక్క సంపద, సమాజంలో గుర్తింపు ఇవన్నీ కలిస్తేనే మకర రాశి అవుతుంది. ఈ మకర రాశి యొక్క మోటో వచ్చేసి ఐ అచీవ్ అంటే ఎంతటి కష్టాన్నైనా, ఎంతటి పనినైనా సాధిస్తాము అనే తపన వీళ్ళలో ఉంటుందన్నమాట. చూసారు కదా మకర రాశి గురించి. ఒకవేళ మీకు గనక మ్యాచ్ అయినట్టయితే కమెంట్ చేయండి. వచ్చే వీడియోలో కుంభరాశి గురించి తెలుసుకుందాము. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. నమస్కారం.